Hi guys, we watched Jurassic World Rebirth, Rebirth. streaming on Amazon Prime Video. Yeah, movie. It's a beautiful movie Yeah. and So don't depend on IMDb rating ఈ మూవీకి. సో 6 ఉంది రేటింగ్, బట్ మూవీ ఈజ్ సో గుడ్. సో ఎవరైతే చైల్డ్హుడ్లో మనకి జురాసిక్ పార్క్ 1, 2 చూసారో ఈ మూవీ అంతకన్నా బాగా నచ్చుతుంది. చాలా బాగా తీసాడు మూవీ అనేది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈవెన్ మా పిల్లలు కూడా సూపర్ ఎంజాయ్ చేశారు. ఆ యొక్క సీన్స్ కానీ we enjoyed a lot. attacking dinosaurs and how అంటే flying dinosaur elaga, land dinosaur elaga, and their scientific names, everything is given for dinosaur geeks కి కూడా ఇంట్రెస్ట్గా ఉండేందుకు. సో ఫస్ట్ మనకి ప్లాట్ ఏం చూపిస్తాడంటే, సో ఎప్పుడైతే డైనోసార్స్ స్టార్ట్ అయ్యాయో ఆ టైంలో వీళ్ళు ఒక ల్యాబ్ సెటప్ చేస్తారు. సో ఆ టైంలో డ్యూ టు సమ్ మాల్ ఫంక్షనింగ్ అండ్ కోతి మీద టెస్ట్ చేస్తున్నప్పుడు దెన్ ఎవ్రీ వన్ డైస్ అన్నట్టు ఫస్ట్ ప్లాట్ చూపిస్తారు. సో ఆఫ్టర్ 30 years అని చెప్పి మనకి సో ఇట్స్ బీన్ 32 years that dinosaurs started living around us అన్నమాట. అన్ని కానీ సిటీస్లో అంటే ఇన్ ది మేజర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ వేర్ ది క్లైమేట్ హ్యాస్ చేంజ్డ్ డ్రాస్టికలీ అండ్ మొత్తం అట్మాస్ఫియర్ అంతా మారిపోయి అండ్ న్యూ డిసీజెస్ రావడంతో డైనోసార్ అన్ని చచ్చిపోతున్నాయి అనమాట. సో దే ఆర్ ఓన్లీ ఏబుల్ టు లివ్ ఇన్ ప్లేసెస్ దట్ ఆర్ స్టిల్ రిచ్ ఇన్ గుడ్ వెజిటేషన్ అండ్ నైస్ క్లైమేట్ లైక్ ఈక్వటోరియల్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్. అక్కడ డెన్స్ ఫారెస్ట్లోని అక్కడ మాత్రమే హెవీ డైనోసార్ స్పీషీస్ అవి ఉన్నాయన్నమాట. సో మన టీమ్ ఆఫ్ సైంటిస్ట్ అలాంగ్ విత్ డాక్టర్ అంటే హీ ఈజ్ ఆల్సో PhD క్యాండిడేట్ ఫర్ ది డైనోసార్ కైండ్ అనమాట. యాజ్ చిల్డ్రన్ దే వర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైనోసార్ అండ్ సో దే గో ఆన్ అ మిషన్ టు సేవ్ ది మ్యాన్ కైండ్ ఫ్రమ్ ది DNA that can be obtained from these dominant dinosaurs that are only found at the equator అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఈ టీం అంతా కూడా స్టార్ట్ అవుతారు. సో సైమల్టేనియస్కి ఇంకొక సైడ్ ఏంటంటే వన్ ప్లేస్ టు ఇంకో ప్లేస్ బోట్లో ఒక ఫ్యామిలీ, ఒక డాడ్ అండ్ 2 daughters అండ్ అనదర్ గై. సో వాళ్ళు ఇంకో సైడ్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటారు. సో ఈ ట్రావెల్ అవుతున్న టైంలో వాళ్ళకి ఒక డైనోసార్ అటాక్ చేస్తుంది అండ్ సో వాళ్ళు అక్కడ ఉంది మేకింగ్ అంతా లైక్ వెరీ అడ్రిలిన్ రషీగా ఉందన్నమాట. బాగా తీసాడు. సో ఇంకో సైడ్ నుంచి వీళ్ళు వస్తున్న టైంలో సో దే బోత్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుని సో వీళ్ళు రెస్క్యూ చేస్తారు. సో వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ డైనోసార్ అటాక్ చేస్తే ఎలాగా సేవ్ చేశారు. అండ్ సైమల్టేనియస్లీ the people of crew also die with the attacking from Spinosaur and Mosasaurus. But వాళ్ళని give up చేసి they move on and so in the big forest they again go to another huge giant dinosaur. దాని నుంచి కూడా సో అంటే మనకి చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది అనమాట. విత్ దట్ syringe they take in the sample and అది అంటే దే కాంట్ డైరెక్ట్లీ గివ్ ఇట్ టు ద థింగ్ కదా, డైనోసార్ కదా. సో అది మళ్ళీ దాని క్రియేషన్ అంతా లైక్ పారాషూట్లో అలా వచ్చి ల్యాండ్ అవ్వడం, ఇంకో సైడ్ నుంచి చిన్న డైనోసార్స్ అటాక్ చేయడం అండ్ అదే డైనోసార్ని ఫ్లయింగ్ డైనోసార్స్ వచ్చి ఎలాగ తినేస్తాయో అదంతా కూడా సూపర్ చూపించారు. అండ్ చివరిగా వీళ్ళు హౌ దే టేక్స్ ద DNA అండ్ కమ్బ్యాక్స్ అనేది ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఈ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అంతా కూడా సూపర్గా చూపించారు. సో అటాకింగ్ టీరెక్స్, సో టీరెక్స్ అటాక్ చేస్తున్న పడుకుంది కదా అని చెప్పేసి దాని ముక్కు కింద నుంచి బోట్ రాఫ్ట్ తీసుకెళ్దామని చూస్తాను. ఆ సీన్ కూడా సూపర్ అండి, చాలా నర్వ్స్ అసలు ఎట్లా అయిపోతాయి అనమాట. సో ఎండింగ్ లో కూడా టీరెక్స్ కదా అటాక్ చేసేది కదా. నో ఇట్స్ సమ్ టెరిడాన్ వెరీ బిగ్ డైనోసార్. సో అది కూడా సో ఫ్లయింగ్ స్పీషీస్ ని క్యాచ్ చేయడానికి దే డూ రాక్ క్లైంబింగ్ అండ్ దే బికమ్ రియల్లీ అడ్వెంచరస్. యా అక్కడ ఎండింగ్ లో కూడా మనకి ఫ్లైట్ కూడా తినేస్తుంది కదా. నో అది వాళ్ళు ముందర ల్యాబ్లో వాట్ దే వర్ డూయింగ్ వాజ్ క్రాస్ బ్రీడింగ్ అండ్ అవన్నీ చేస్తూ ఉన్నారనమాట టు బ్రింగ్ బ్యాక్ ది డైనోసార్స్ ఫ్రమ్ ది ఎగ్స్ అండ్ ఆల్. సో అక్కడ ఏదో డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ డైనోసార్ ఫార్మ్ అవుతుంది ఫ్రమ్ అంటే వేరియస్ ఫీచర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డైనోసార్ అనేది ఉండే ఇంకో పెద్ద డైనోసార్ అనమాట. అది ఉంటుంది లాస్ట్లో మాన్స్టర్ డైనోసార్. ఈవెన్ వీళ్ళని రెస్క్యూ చేయడానికి హెలికాప్టర్ వస్తుంది, సో దాన్ని కూడా తినేస్తుంది. ఆ సీన్ కూడా ఎండింగ్ సూపర్ ఉంది. సో డోంట్ మిస్. సో ఇమీడియట్ గా ఈ మూవీ థియేటర్స్ లో 3D లో చూసారు చాలా మంది. అది చూడలేని వాళ్ళు డెఫినెట్లీ గో వాచ్ ఇట్ ఆన్ ప్రైమ్ బికాజ్ ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.